అమ్మ దగ్గర హీరో అయిపోయి ప్రమోషన్ కొట్టేద్దామనా కార్తీక్? ధ్రువ సార్, ఇక్కడున్నారా? రేపు ఎగ్జామ్కి హెల్ప్ చేస్తారా? నాకదే పని. ఒక్కసారి నీ చేతుల్లో మోసపోయింది చాలదా తల్లి? అందుకే మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను సార్. నేను మీరు అనుకున్నంత చెడ్డదాన్ని కాదు. అవును, నువ్వు అంతకు మించి. అరే, నేను మీకేదైనా మంచి చేద్దామని వస్తే మీరిలా అవమానించడం ఏం బాలేదు సార్. చా, నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు, అది మంచి. అబ్బో, ప్రపంచంలో నువ్వు తప్ప నాకు శత్రువులెవ్వరూ లేరు. కానీ నచ్చని మనుషులుంటారు. నువ్వు నాకెంత నచ్చవో మీ రాజీవ్ సార్ కూడా నాకంతే నచ్చరు. చివరికి ఆయన నాకేదైనా మంచి చేస్తాను అని వస్తే ఆయన్ని నమ్ముతాను, కానీ నీ మాట మాత్రం నమ్మను. అర్థమైందా? మీకు మంచి చేసేవాళ్ళెవరో మంచిగా ఉన్నానని మిమ్మల్ని నమ్మిస్తూ మీ వెనక గోతులు తీసేవాళ్ళెవరో ఎప్పటికీ కనిపెట్టలేరు. చెప్పినా మీకు అర్థం కాదు. ఆహా, నీకు అర్థమైపోతుంది మరి. చెడు చేసేవాళ్ళని కనిపెట్టలేకపోవచ్చు, కానీ మంచి చేసేవాళ్ళని ఖచ్చితంగా నా కళ్ళు కనిపెట్టగలవు. అది మీ వల్ల కాదు. అందుకే మీరు చైర్మన్ పొజిషన్ నుంచి కింద మేనేజర్ పొజిషన్కి దిగిపోయారు. నేను ఇంట్లో కూర్చునే దగ్గర నుంచి కంపెనీ డైరెక్టర్గా ఎదిగాను. నమ్మరు కాబట్టి. సంతోషం. మీకు సన్మాన సభ ఏర్పాటు చేస్తాము. రేపటి నుంచి వీలైతే మీ దగ్గరికి ట్యూషన్కి వస్తాం. మీ కళ్ళు ఎలా మంచి వాళ్ళని కనిపెడుతున్నాయో చెప్పండి మేడం గారు. ఇంకొక విషయం చెప్పు. నీకు మంచి జరగడం వల్ల ఈ కంపెనీకి డైరెక్టర్ అవ్వలేదు, మోసం చేయడం వల్ల అయ్యారు. అర్థమైందా? నాకు లెక్చర్లు పీకింది చాలు, వెళ్ళండి. సరే, మీ లెక్చర్ మొదలు పెట్టండి. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా గట్టెక్కించండి. ఇక నిన్ను గట్టు లెక్కించను, పుట్ట లెక్కించను. నా పని నేను చేసుకుంటూ పోతాను. అయితే చేసుకోండి. వెళ్ళండి సార్. అవును, నేనెందుకు వెళ్ళాలి? నువ్వు కదా వెళ్ళాల్సిందే. నేను ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాను. నువ్వేం మధ్యలో వచ్చావు. నువ్వే విసిగిస్తున్నావు. నువ్వే పో. నేనిక్కడి నుంచి వెళ్ళను. సరే, మీ మాట ఎందుకు కాదనాలి? వెళ్తాను. ఎంతైనా ఇప్పుడు మీరు నాకు గురువు స్థానంలో ఉన్నారు. గౌరవం ఇవ్వాలి కదా. నా పరీక్షకి మీ చేత ఎలా చెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. కాసేపట్లో మీటింగ్ ఉంది. ఏం చేస్తావో నేను చూస్తాను.
అమ్మ నిన్ను నమ్మి నీకింత బాధ్యత ఇస్తే ఇలా చేసేవేంటి కార్తీక్? హా? ఇలా చేసేవేంటి? ఇక్కడే పెట్టానే, ఏమైంది? కార్తీక్ గారు, మల్లికా మేడం మిమ్మల్ని ప్రెజెంటేషన్కి రెడీ చేసిన డేటా ఫైల్ తీసుకురమ్మన్నారు. ఫైల్ కనిపించట్లేదు సార్. హా? ఏంటి కనిపించకపోవడం ఏంటి? ఇక్కడే కదా వర్క్ చేశారు, ఇక్కడే పెట్టారు కదా. ఇక్కడే చేశాను, ఇక్కడే పెట్టాను. జస్ట్ వాష్రూమ్కి వెళ్ళొచ్చేసరికి ఇక్కడ ఫైల్ లేదు. సరిగ్గా చూడండి సార్. ఉండండి సార్, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను, చూస్తాను. ఉమ్. సార్, మల్లికా మేడం కాల్ చేస్తున్నారు. మీరు ఇంకా రాలేదనుకుంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను మేడంని ఎలా ఫేస్ చేయాలి? ఏమని చెప్పాలి? తను చేసిన పనిలో చిన్న తప్పు కూడా జరగకూడదని మల్లిక మేడం అనుకుంటారు. అలాంటిది క్లయింట్స్ ముందు తలదించుకోవాల్సి వస్తుందేమో. వసుంధర చెప్తూనే ఉంది, ఏం చేసినా కంప్యూటర్లో ఫైల్ చేసి సేవ్ చేసుకో అని. అలా చేస్తే కనీసం ప్రింటౌట్ అయినా తీసుకునేవాణ్ణి. నేనే సేవ్ చేయలేదు. జరిగిందేదో జరిగిపోయింది సార్. ముందు మల్లికా మేడం దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఆవిడ క్లయింట్ని కలిశాక చెప్తే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. పదండి సార్, వెళ్దాం రండి సార్. అమ్మా, ఒకసారి చెక్ చేయమ్మా. అంతా బాగుంది. ఒకసారి వసుంధర కూడా చూపించి ఫైనల్ డెసిషన్ తీసుకో. నాకిప్పుడు చిన్న ప్రెజెంటేషన్ ఉంది. ఏం ప్రెజెంటేషన్ అమ్మా? ఆర్ఆర్ బిల్డర్స్కి 4 లైన్ కాంట్రాక్ట్ ఓకే అయింది. రాజీవ్ వాళ్లతో మనల్ని కలిసి వర్క్ చేయమని ఆఫర్ చేశాడు. మనతో కలిసి కాంట్రాక్ట్ చేయడం వలన వాళ్ళకి ఎంత ఖర్చు కలిసి వస్తుంది, ఎంత బెనిఫిట్ అవుతారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కార్తీక్ని ఓ ప్రెజెంటేషన్ రెడీ చేయమన్నాను. అది క్లయింట్స్కి ఇప్పుడు ప్రెజెంట్ చేయాలి. ఇంత పెద్ద ప్రెజెంటేషన్ తను మేనేజ్ చేయగలడా అమ్మా? ఆ నమ్మకం కుదిరాకే తనకి ఆ వర్క్ అసైన్ చేశాను. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. మీరు ప్రెజెంటేషన్ ఏర్పాట్లు చూడండి. ఓకే మేడం. కార్తీక్, క్లయింట్ ఇంకో అరగంటలో వస్తున్నాడు. ప్రెజెంటేషన్ రెడీనా? ఏమైంది కార్తీక్? ఫైల్ ఎక్కడా? అమ్మా, పెన్ డ్రైవ్లో డేటా ఉందేమో. ఆల్రెడీ ఇలా సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలు సక్సెస్ఫుల్గా చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కలెక్ట్ చేశాను మేడం. వాటిల్లో నుంచి మనం ఏది బెస్ట్ ఇవ్వగలమని చెప్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఇది చాలా బెస్ట్ డెసిషన్. మనం ఏదో గాల్లో లెక్కలు చెప్పడం కంటే అందరి ముందు ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. మనం ఏం చేయబోతున్నామో క్లియర్గా కూడా చెప్పినట్టుగా ఉంటుంది. అలాగే వాళ్ళకి మనం నమ్మకం ఇచ్చినట్టు అవుతుంది. గుడ్ కార్తీక్. అవును, ఫైల్ ఎక్కడ?
కార్తీక్, అమ్మ ఫైల్ అడుగుతుంది. ఫైల్ ఎక్కడా? మేడం అది ఏంటి కార్తీక్, నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు మనం స్కూల్లో హోంవర్క్ ఎగ్గొట్టినప్పుడు టీచర్ నిలదీస్తే ఏడుపు మొహం పెట్టుకుని నించున్న స్టూడెంట్లా ఉన్నావు. ఇంతకీ తమరు హోంవర్క్ చేసినట్టా లేనట్టా? అదే ఐ మీన్ ఫైల్ రెడీగా ఉందా లేదా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇంకొక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ పెట్టుకుని ఫైల్ రెడీ అవ్వకుండా ఉంటుందా? అమ్మా, అది చెప్పాల్సిన వాళ్ళు చెప్పడం లేదమ్మా. అందుకే గుచ్చి గుచ్చి అడగాల్సి వస్తుంది. నువ్వు రెడీ చేసిన ఫైల్ ఎక్కడ కార్తీక్? నిన్నే కార్తీక్, ఫైల్ ఎక్కడా? చూస్తే ఇంకా రెడీ కాలేదేమో అనిపిస్తుంది. అమ్మా, నువ్వు మరీ తనని ఎక్కువ నమ్మావేమో అమ్మా. కార్తీక్, చివరిసారిగా అడుగుతున్నాను, ఫైల్ ఎక్కడా? కార్తీక్, ఇందాక బిడ్డింగ్ ఫైల్ చెక్ చేయమని నా క్యాబిన్లో పెట్టావు కదా, అంతా ఓకే. తీసుకో కార్తీక్. మేడం ఫైల్. సార్, Presentation is very good. ఓకే కార్తీక్, నువ్వు కాన్ఫరెన్స్ హాల్లో వెయిట్ చేయి, నేను వచ్చి జాయిన్ అవుతాను. షూర్ మా. ఏంటి, వాడికి సపోర్ట్ చేస్తున్నావా? మీరు చేసిన తప్పు సరి చేశాను. ఆ ఫైల్ సబ్మిట్ చేయడం మనకెంత ఇంపార్టెంటో తెలుసా? ఆ క్లయింట్ మన కంపెనీకి ఎంత పెద్ద క్లయింట్ అనేది అర్థమవుతోందా? కోపంలో ఎందుకు సార్ మీరేది ఆలోచించరు? ఇలా చేయడం వల్ల కార్తీక్కి జరిగే నష్టం కన్నా మన కంపెనీకి అంటే మీకు జరిగే నష్టమే ఎక్కువ. ఇదంతా చేసే ముందు మల్లిక మేడం గురించి ఒక్కసారి కూడా ఆలోచించరా? నా కంపెనీ పేరు అడ్డం పెట్టుకోకు. నువ్వు పెద్ద జానవే. ముందు నన్ను, తర్వాత మా అత్తని, ఇప్పుడు మా అమ్మని నీ అవసరాలకి తగ్గట్టు వాడుకుంటున్నావు. నీ కార్తిక్ని బాగా సేఫ్ జోన్లోనే పెట్టుకున్నావుగా.
నీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? హ? వాడికి ప్రమోషనా? ఒక విషయం చెప్పు, ఇప్పుడు వాడికి ప్రమోషన్ వస్తే కంపెనీకి వచ్చే లాభం ఎక్కువ, నీకొచ్చే లాభం ఎక్కువ? ఛే, నీ ప్లాన్ ఏంటో క్లియర్గా చెప్పవే. నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతాను. లేదంటే నువ్వు చెప్పే ఎక్స్ప్లెనేషన్లు, నువ్విచ్చే షాక్లకి తట్టుకోవడం నా వల్ల కూడా కావడం లేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం నాకు చేత కాదు. అది మీరు చేసే పని. మీకు కోపం వస్తే ఎంతకైనా తెగిస్తారు, ఎక్కడికైనా వెళ్తారు. అర్థమైంది కదా? అయితే ఆ కార్తిక్ గాడితో పాటు నువ్వు కూడా నా కంపెనీలో నుంచి పోవే. గుర్తు పెట్టుకో, నన్ను నేను నాశనం చేసుకోవడానికైనా సిద్ధపడతాను, కానీ మిమ్మల్ని మాత్రం బాగుపడనివ్వను. ఈరోజు వాడు చేసిన ఫైల్ని తగలపెట్టడానికి ఒక్క క్షణం కూడా ఎలా ఆలోచించలేదో, రేపు మీ జీవితాలు తగలపెట్టడానికి కూడా ఆలోచించను. ధ్రువ, ఇంత దిగజారిపోతావా? నీకంటే ఆ కార్తిక్ చాలా బెటర్రా. ఉద్యోగం ఇచ్చిన ఒక్క కారణానికి చాలా నిజాయితీగా ఉన్నాడు. మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. నువ్వు నా గురించి, ఈ కంపెనీ గురించి కూడా ఆలోచించకుండా ఇంత చీప్గా వ్యవహరిస్తున్నావా? ఆ ఫైల్ని తగలబెడితే ఆ వచ్చే క్లయింట్ల ముందు తల దించుకుని నించునేదెవర్రా? నేను. అంటే నీ పంతం కోసం నేను తల దించుకున్నా పర్వాలేదు, నా పరువు పోయినా పర్వాలేదు, అంతేనా? నీలాంటి వాణ్ణి చేసుకుని అది రోజు నరకం అనుభవిస్తోందిరా. ఎక్కడి నుంచి నేర్చుకున్నావురా ఒక ఆడపిల్లని ఇంత హీనంగా మాట్లాడడం, ఇలా అవమానించడం? అవును, తనని అవమానించి నేను సుఖంగా ఉంటున్నాను కదా. నాకిలా చేయడం చిన్నప్పటి నుంచి హాబీ. నాకు ఇలా చేయడంలో వచ్చే సంతోషం ఏమీ లేదు. నిజంగా నీకు నేను బాగుండాలనుంటే తనని నా కళ్ళ ముందు నుంచి పంపించు. హేయ్, ఆపరా. చాలా భరించాను. నువ్వు ఎన్ని అవకాశాలిచ్చినా మారవని నాకు అర్థమైపోయింది. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తన వైపు వేలెత్తి చూపిస్తున్నావు, కానీ ఇంకో 4 వేళ్లు నిన్నే చూపిస్తున్నాయని మర్చిపోతున్నావు. ఇక కంపెనీ కూడా నిన్ను భరించలేదు. అందుకే కార్తీక్ని ప్రమోట్ చేసి నిన్ను తన కింద ఎగ్జిక్యూటివ్గా డిమోట్ చేస్తున్నాను. ఇప్పటికే నా కార్డ్స్ బ్లాక్ చేయించావు. నా కంపెనీలోనే నన్ను ఒక మేనేజర్గా డిమోట్ చేశావు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఆ కార్తిక్ గాడి కింద నన్ను పనిచేయమంటున్నావా? ఇంకా ఎంత వెధవం చేస్తావమ్మా? దాని ముందు నన్ను. నిన్ను ఇంకొకరు చేయాల్సిన అవసరం లేదు ధ్రువ. నీ అవసరం కూడా ఈ కంపెనీకి లేదు. ఇష్టమైతే చెయ్యి, లేదంటే నీ కార్డ్స్ మెయింటైన్ చేయడానికి ఎవరికైనా శాలరీ ఆఫర్ చేస్తాను, వాడి కింద పనిచేయి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్.
వసుంధర మీటింగ్ ఉంది పద. ధ్రువ సార్ పొద్దుననగా ఆఫీస్ నుంచి బయటికి వెళ్లారు. ఇప్పటికీ ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? నేనేదైనా చేస్తే కార్తీక్ కోసం అనుకుంటున్నారు. కంపెనీ కోసం మాత్రమే ఆలోచిస్తున్నానని ఆయన ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. ధ్రువ సార్కి అత్తమ్మకి నా వల్లే ఏదో ఒక గొడవ వస్తుంది. ఇంక దీనికి అంతం అనేదే ఉండదా? దేవుడా, ఈ ఇల్లు నాకు చాలా ఇచ్చింది. నా వల్ల ఈ ఇంట్లో ఎవరికి ఏం జరిగినా నేను తట్టుకోలేను. నువ్వే కాపాడాలి. పోవే, ఇంట్లోంచి బయటికి పో. నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా నీ పై చెప్పు వేషాలు? చాలా ఆపమా. ఇంకా ఆపు. ఇంకొన్ని రోజులు దీన్ని ఇలాగే వదిలేస్తే నాకు కూడా నా మీద విరక్తి వచ్చేలా చేస్తుంది. ఒక్క క్షణం కూడా ఇది నా కంటి ముందు ఉండడానికి వీల్లేదు. పోవే పోవే బయటికి.